మనము ఇడ్లీ పిండిని ఇందులో వేసాం కదా, బాగా పిండి ఒక్కటి అబ్జర్వ్ చేయండి మీరు. పిండి మనం ఎన్ని గంటలు నానబెడితే అంత ఇంపార్టెంట్ అనుకుంటాం కదా, పిండి గ్రైండ్ చేసిన తర్వాత కూడా నానడం అది ఇంకా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం 9 గంటలకి 10 గంటలకి అలాగా నానబెట్టామనుకోండి చాలా ఇబ్బంది పడిపోతారు. ఎప్పుడైనా కానీ సరే, అంటే గట్టిగా రావడమో లేకపోతే పిండి పొంగలేదు అనుకోండి బాగోదు కదా. గ్రైండ్ చేసిన వెంటనే పిండిని మనం ఇలాగా సాల్ట్తో యాడ్ చేయాలండి. కొద్ది సాల్ట్ వేసామనుకోండి మనకి ఎంత లూజ్ కావాలనో పర్ఫెక్ట్గా అంత లూజ్ ఇస్తుంది సాల్ట్. ఇప్పుడు మాత్రం కొద్దిగా మనకు దూదుల్లాగా మెత్తగా రావాలనుకుంటే సోడా ఉప్పు మాత్రం కంపల్సరీ చిటికెడి వేయండి. ఈ మాత్రం అయితే వేయండి. చూస్తున్నారు కదా చాలా మెత్తగా వస్తాయి కదా, హోటల్లో చూడండి ఎంత దూదుల్లాగా ఉంటాయి. అంతే సీక్రెట్. కొద్దిగా ఇలా వేసి ఇప్పుడు బయట కూడా చూడండి అంత పొద్దు ఉన్నప్పుడే మనం ఇక్కడ పిండి అనేది కలుపుతున్నాము. మనం తినేసి పరుపులు వేసుకొని పడుకుంటప్పుడు పిండి కలిపి పెట్టుకుంటే మనకి ఎంత టైం ఉంటుంది చెప్పండి. ఈ పిండి పొంగాలంటే కొద్ది టైం పడుతుంది. బాగా కలిసి పిండి పొంగాలంటే మనం ఏం చేయాలి, ఫాస్ట్గానే కలపాలి. మనకు రాత్రి అంతా ఇలా వదిలేసామనుకోండి, ఇప్పుడు టైం అయితే ఇంకా నాకు అక్కడ 5 అయిపోతుంది. నేను 5 గంటలకు ఎగ్జాక్ట్లీగా పిండి అనేది కలుపుతున్నాను. 5-6లోపు కలిపేసామనుకోండి 2-3 గంటలు మనకు కలిసి వస్తుంది కదా. మార్నింగ్ మనం 7 గంటలకు 6 గంటలకు ఇడ్లీ పెట్టుకున్నా కానీ సరే పిండి అనేది బాగా పొంగుతుంది. పిండి పొంగితేనే మన ఇడ్లీ అనేది మెత్తగా దూదుల్లాగా బాగా స్పాంజీ లాగా వస్తాయి అనమాట. ఇప్పుడు నేను సోడా ఉప్పు కూడా ఇందులో వేసి కలిపేస్తున్నానే. ఇప్పుడు పిండి అనేది అన్ని సోడా ఉప్పు సాల్ట్ 2 వేసాం కదా. ఇప్పుడు పిండి అనేది ఇలా కలిపేసుకొని ఉదయం ఒకసారి చెక్ చేద్దాము పిండి ఎంత బాగా పొంగుతుందో. అది ఇంకొక షార్ట్ అనేది వచ్చేస్తుందండి. ఇందులోనే చూపించాలంటే షార్ట్లో చూపించలేము కదా. అంతా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో పిండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా నాకు లైక్ చేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫీజ్.